ఇదేంట్రా అప్పుడు వచ్చావు? ఈరోజు మా స్కూల్ హాఫ్ డే. మర్చిపోయి సినిమాకి వెళ్ళిపోయావా? మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ చేస్తే ఏం చేస్తారు? నిన్నే వెళ్ళమంటాను. అదే నేను ఇప్పుడు చేశాను. ఏంటో ఇందు, ఏదో సినిమా రిలీజ్ అని వెళ్ళాను. మంచిదేనండి, మిమ్మల్ని వెళ్ళొద్దని నేను అనలేదు. కానీ నేను వెళ్ళకపోతే పిల్లడు ఒకడే ఉంటాడు అక్కడ. మీరు సినిమాకి వెళ్ళాలనే ఆనందంలో పిల్లడు హాఫ్ డే అని కూడా మర్చిపోయారు. మీకు ఫోన్ కూడా చేశాను చూడండి. అవునులే, ఆ సందర్భంలో ఆ గోల్లో నా ఫోన్ కూడా మీకు వినిపించదు. అలాగనకే కొత్త సినిమా రిలీజ్ అని వెళ్ళానే. ముందు రోజుల్లాగా సినిమా రిలీజ్ అవగానే ఇప్పుడు కూడా వెళ్తానంటే ఎలా అండి? మీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మీకు బాధ్యతలు ఉన్నాయి. ఈ రోజు మీరు వెళ్ళిన టికెట్ డబ్బులతో ఒక 2 రోజులు ఆగితే మనం ముగ్గురం కలిపి వెళ్ళొచ్చు కదా. ఏం మీకే ఉంటుందా సినిమా చూడాలని? మాకుండదా? చూడండి, మీరు సినిమాకి వెళ్ళారని నేను తప్పు పట్టాను మాత్రం అనుకోకండి. చచ్చా, కొన్ని బాధ్యతలు మనం మోస్తున్నప్పుడు కొన్ని ఆనందాలు కూడా సాక్రిఫైస్ చేయాలండి, తప్పదు. ఇందు, ఇక నుంచి మనం ముగ్గురం కలిసే వెళ్దాం సినిమాకి. నేను ఒక్కడిని సినిమాకి వెళ్దాం. సరే, ఇంతకీ సినిమా బాగుంది కదా? చాలా బాగుంది.